ఈ డెఫినేషన్స్ మనకు క్లారిటీ ఉండాలి. వన్స్ దెర్ ఇస్ ఎ క్లారిటీ ఇన్ ద డెఫినేషన్ దెన్ వీ కెన్ అప్రోచ్ ఫర్ ద ప్రాబ్లం. సో హీట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. హీట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, LT, heat of transformation. L subscript T, T అంటే ట్రాన్స్ఫర్మేషన్. హీట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకు ఒక సాలిడ్ ఉంది అంటే ఐస్ కెన్ గో టు ద లిక్విడ్ స్టేట్ అంటే వాటర్ అంతేనా. లిక్విడ్ అంటే మనకి ఇక్కడ వాటరే కదా, వాటర్. ఈవెన్ వాటర్ కెన్ గో టు ద స్టీమ్ అంటే గ్యాసెస్ స్టేట్ అంతేనా. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంటే ఏ సాలిడ్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ లిక్విడ్, even a liquid can be converting into a gaseous state, vice versa. So in this case ice will be going to the water. E transformation can occur at the boiling point or melting point. This is called the melting point. Melting point, melt avutadi kada, ice melts. This transformation will occur at the boiling point. In case of ice will convert into water, that is at 0 degree centigrade. Water will convert into steamer, that is 100 degree centigrade. So remember here, temperature is not changing, but the phase of matter is changing. Here the phase in water, here the phase is in steam. Okay na? But here when you apply this formula, same phase అంటే వాటర్ లానే ఉంటుంది, బట్ గోయింగ్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్, లో టెంపరేచర్ టు హై టెంపరేచర్. ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం? ఒకే ఫేస్లో ఉండాలి, బట్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇక్కడేంటి టెంపరేచర్ కాన్స్టెంట్ బట్ ఫేస్ చేంజ్ అవుతుంటుంది. ఓకేనా, బీ కేర్ఫుల్. అంటే ఈ ఫార్ములా వాడే ప్లేస్లో ఇది వాడడం, ఇది వాడేటప్పుడు ఇది వాడడం, రెండు ఒకేసారి రావు. టెంపరేచర్ చేంజ్ అవుతుంది అంటే ఫేస్ అన్నది చేంజ్ అవ్వదు. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటేనే ఫేస్ అనేది చేంజ్ అవుతుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు దీన్ని వాడం మనం. ఓకేనా. సో దట్స్ వై. సో దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్, సో 1 గ్రామ్ ఆఫ్ ఐస్ మెల్ట్ అవ్వడానికి ఎంత ఎనర్జీ కావాలి? 2 గ్రామ్స్కి ఇంకొద్ది ఎక్కువ కావాలి, 3 గ్రామ్స్ ఇంకొద్ది ఎక్కువ కావాలి. సో లేటెంట్ హీట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటాం మనం? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో ద వర్డ్ ఫ్రమ్ హియర్ టు హియర్ వీ యూజ్ ద ఫ్యూజన్. From here to here, vapor. We use here vaporization. Latent heat of fusion or latent heat of vaporization. Anyway, it is a transformation. So latent heat of transformation is defined as, so delta Q by, that is dQ by dm, amount of mass that is transformed. Or we can use this formula as, so dQ will be is equal to latent heat of transformation into delta m. ఎంత మాస్ అన్నది మెల్ట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ విల్ బీ ఈజ్ ఆఫ్ 80 calories per gram. 1 గ్రామ్ ఆఫ్ ఐస్ మెల్ట్ అవ్వడానికి ఎంత కావాలంటే లేటెంట్ హీట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐస్ అంటే ఎల్ ఆఫ్ ఐస్ అన్నామా, లేటెంట్ హీట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐస్. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంతేనా. సో ఇట్ రిక్వైర్స్ 80 calories. Similarly, latent heat of transformation of, that is vaporization of water, it requires 540 calories per gram. So 1 gram of water steam avvadaniki enta energy kavali? 540 calories. Reverse process, whenever I take 540 calories from the steam, I'll get 1 gram of water. అంతే కదా. ఈ కేసులో ఏంటి, వాటర్కి మనం హీట్ ప్రొవైడ్ చేస్తే స్టీమ్గా మారుతుంది. అదే స్టీమ్ నుంచి ఎనర్జీ మనం తీసేసుకుంటే, అబ్జార్బ్ చేసుకుంటే వాటర్గా మారిపోతుంది. సో కండెన్సేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కండెన్సేషన్. ఓకే, ఇవి మనం ఎప్పుడు మోస్ట్లీ వాడుతుంటాం కాబట్టి ఇవి ఈ టర్మ్స్ మనకి ఎనఫ్. జనరల్గా ఏంటంటే వాళ్ళు ప్రాబ్లంలో ఇస్తారు, వాట్ ఈస్ ద లేటెంట్ హీట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐస్ ఇంటూ వాటర్, దట్ ఈస్ 80 calories at 0 degree centigrade, obviously at 0 degree centigrade. That is we call as melting point. This is at 100 degree centigrade, we call as boiling point. Okay na. సో దీని బేస్ చేసుకోవడం మనకు అంటే ఎంత మాస్ కన్వర్ట్ అవుతుంది అంతే, ఎంత టెంపరేచర్ చేంజ్ అవుతుంది అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. మాస్ రిమైన్స్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ మాస్ ఈజ్ చేంజింగ్. సో 1 kilogram ఆఫ్ ఐస్ తీసుకున్నా,
If I provide 80 calorie heat, then 1 gram will be melt. If I provide 160, 2 gram will melt. If I provide that multiples of like that, 240, 3 grams will melt. So that's why the word is delta M is here. So it is something not like mass disappearing or mass something like. Suppose if we say mass is disappearing in the form of ice, that will appear in the form of water. It is nothing, temperature will destroy mass, ala concept kaadu. It disappears in one phase and appears in the another phase. Another mana vaadala. So most likely the problems will come here. This entire thing you can call as a like calorimetry. Calorimeter. So what is in a calorimeter? Calorie ante heat, meter ante measure చేసేదని. Heat ని measure చేసేదే calorimeter device. ఏం లేదు, జస్ట్ ఒక డివైస్ తీసుకొని ఒక కప్ అంతే, ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఐస్ వేసి, దాంట్లోకి వాటర్ వేసి, దాంట్లోకి ఐరన్ ముక్కలు వేసి, ఇంక అన్నీ వేసేసి మూత పెట్టేసినాం అనుకో, కాసేపటికి ఏమవుతుంది, దే ఆల్ విల్ కమ్ టు ద ఈక్విలిబ్రియం టెంపరేచర్ స్టేజ్. అదే దట్ ఈస్ నోన్ యాజ్ అ calorimeter. ఓకే, సో నేమ్ మే బి డిఫరెంట్, ఒక వర్డ్ వాడాం మనం, బట్ ద ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ విల్ బి హియర్. సో వాట్ ఈస్ ఆల్ ఆర్ వర్క్స్ ఆన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్. ఇన్ calorimeter water will gain the energy and ice will lose the energy. సో 4-5 ఐస్ క్యూబులు తీసుకుని వాటర్లోకి వేసామనికి ఏమవుతుంది, ఫైనల్ విల్ గెట్ ఏ వాటర్. ఎందుకని ఐస్ విల్ మెల్ట్, కన్వర్ట్ ఇంటూ వాటర్. ఐస్ అలాగే ఉంటే, ఐస్ అలాగే ఉందంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉందని, అంతే కదా. సో ఐస్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ వాటర్ అండ్ వాటర్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఐస్ అని, లైక్ దట్. సో దట్ ప్రాబ్లమ్స్ విల్ సీ ద నెక్స్ట్ క్లాస్. సో నోట్ డౌన్ ద డెఫినేషన్స్. Okay, I think definitions are very clear. Any definitions మనకు clear అంటే then we'll proceed for the problems.